కోరటి వెంకన్న గారు అత్యంత ఆత్మీయుడు. వారు చెప్పిన దాంట్లో 100% వాస్తవాలు ఉన్నాయి. దీనికంతటికీ మూల కారణం కల్చర్ అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది కాబట్టే ఈనాడు ఈ పరిస్థితి. ఏ పార్టీకి ఏ వ్యక్తికి కూడా అతీతం కాదు. అంటే చదువు అంటే చదువుకు అర్థం కూడా మళ్ళీ అక్షర జ్ఞానం కాదు, కేజీ పీజీలు మార్కులు ఉద్యోగాలే కాదు. మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పించేదాన్నే విద్యకు అర్థం. అంటే ఇది ధ్వంసమైంది కాబట్టి ఈ విద్యా విధానం కూడా ధ్వంసమైంది. అందుకే కల్చరల్ శాఖకు సంబంధించి కూడా ఎందుకు మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఈ యొక్క నేను ఎక్కడ ఏ వేదికలకు పోయినా అది 100 కానీ 1000 కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. గురువులతో పాటుగా తల్లిదండ్రులతో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా నిజాయితీగా మాట్లాడాల, వాస్తవాలు మాట్లాడాల, సమస్యకు మూలం వెతకాల, పరిష్కారం చూపించాలి. అన్నీ తెలిసి కూడా మనం మాట్లాడకపోతే పామరునికి పండితునికి భేదమేముంది? ఇక్కడ ఏమంటా ఉన్నా, ఇక్కడ ఈరోజు ఈ పరిస్థితి ఉంది, బడ్జెట్ పరిస్థితి. ఇది గొప్పగా ఉంది, గతంలో ఇంతకంటే గొప్ప ఉందని మాట్లాడట్లేదు. కానీ మరి పరిష్కారం ఏంది? ఈ రోజున గౌరవ కోరటి వెంకన్న గారు మాట్లాడుతూ రైతు బంధుకు సంబంధించి ఎన్ని ఎకరాలున్నా అందరికీ ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంది. కాకపోతే ప్రజాధనం అన్నప్పుడు మనం ట్రస్టీస్ ₹1 ఖర్చు పెట్టినప్పుడు అది శాశ్వతంగా సమాజానికి ఉపయోగపడేట్టు ఉండాలి. అంటే గుట్టలకో గట్లకి ఇచ్చిన దానికి పద్ధతి కాకుండా. అందుకనే ఈ రోజున గత ప్రభుత్వం ఏ విధంగా ఎన్ని ఎకరాలున్నా కూడా వారి పాటల రూపంలో చెప్పింది. 20 ఎకరాలన్నా 30 ఎకరాలన్నా బిడ్డలు అమ్ముకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు, అమ్ముకొని పోతూ ఉన్నారు. అలాగే ఎన్ని ఎకరాలున్నా అందరికీ కూడా ఇందులో ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ ఇచ్చేదానిలో ఆలస్యం అవుతూ ఉంది. ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది? రైతుల మీద కోపమా? ఇవ్వకూడదనా? ప్రభుత్వానికి ఉద్దేశం లేదా? అంటే వాస్తవ పరిస్థితి. మంత్రకాలు అంటే మంత్రాలు చదివితే రాలేవు కదా, డబ్బులు రాలేవు మంత్రాలు చదివితే. ఏం చేయాలా అంటే దీని కారణంగానే సమస్యకు మూల కారణం. ఇది ఒక్కరోజుతో వచ్చిన సమస్య కాదు, అనాదిగా. నేను అందుకే సరే అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతాం వినండి. అధ్యక్ష మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. అధ్యక్ష ఇప్పుడు మేనిఫెస్టో అధ్యక్ష మేనిఫెస్టో ప్లీజ్ వెంకట్ మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టో గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలైనా మేనిఫెస్టో అంటే ఖురాను, భగవద్గీత, బైబిల్ అని చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఆ ప్రకారం ఏమైనా ఉన్నాయా? నేను అందుకే ఆ జోలికి పోవడం లేదు. ఈ సమస్యకు కావాలన్నప్పుడు ఇంకొకటి ఆరోగ్యం గురించి మాట్లాడాడు. దారుణమైన పరిస్థితి ఉంది. మనం ఏమంటా ఉన్నాం? హాస్పిటల్ గట్టిస్తూ ఉన్నాం, రకరకాల డాక్టర్లు మందులు అంటూ ఉన్నాం. అసలు ఏ దవాఖానకు పోయినా తెలుగు సినిమాలో గొప్ప హీరో సినిమా వస్తే ఇసుకేస్తే రాలంత జనం ఎట్లయితే థియేటర్లు ఉంటారో, ఇలా ఏ హాస్పిటల్ పోయినా, ప్రభుత్వ హాస్పిటల్ పోయినా, ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా అంటే కిక్కిరిస్తేనే ఉంటా ఉన్నారు. ఆస్తులు అమ్ముకుంటారు, పుస్తలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? సమస్య మూలమేంది? ఆరోగ్యాలు ఎందుకు పాడవుతూ ఉన్నాయి? దీనికి కారణం ఏంది అంటే ఆహారపు అలవాట్లు, ఆరోగ్యపు అలవాట్లు. గ్రామాలలో అసలు క్రీడలకు స్థలం ఉందా? క్రీడా ప్రాంగణాలు ఉన్నాయా? ఇవాళ విద్యాలయాలు ఉన్నాయా? అంటే అందుకే సమస్యకు కారణం మూలం వెతకకుండా ఎన్ని మాటలను ఉపయోగం లేదు అధ్యక్ష, ఉపయోగం లేదు. అందుకే ఇప్పుడు అట్లాగే అంబేద్కర్ మీకు గౌరవం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. అంబేద్కర్ గారు ప్రతి దాంట్లో మీరు కూడా మాట్లాడితే ఎట్లా? అధ్యక్ష అరే మంత్రిగా వారి బాధ్యత వారు నిర్వహిస్తున్నారు, చెప్పనియండి.
ఆయన తప్పేం మాట్లాడలేదు కదా, మిమ్మల్ని విమర్శించలేదు కదా. ఒక్క నిమిషం అంబేద్కర్ గారు లే. మిమ్మల్ని గోరెడ్డి- విమర్శించిండా? ఏ పార్టీ నన్ను విమర్శించిండా? నేను వాస్తవాలను చెప్తున్నాడు. కోరేటి దాన్ని కూడా వెంకన్న ఒప్పుకోలేకపోతే గారు ఎట్లా అడిగినట్టుగా మనకు? అంబేద్కర్ విగ్రహం కూడా ఖచ్చితంగా సాంస్కృతిక శాఖ ద్వారా Please, కానీ. అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా సాంస్కృతిక శాఖ ద్వారా కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా వైభవం వచ్చేటువంటి ఏర్పాటు చేస్తాము. Please. ఖచ్చితంగా దాన్ని గౌరవిస్తాము. కోరెడ్డి వెంకన్న గారు చెప్పిన మాటలకు గౌరవిస్తాము. అంబేద్కర్ విగ్రహం చేస్తాం. అంబేద్కర్ విగ్రహం కాకుండా అమరవీర స్తూపం దగ్గర కూడా సెల్లార్లో అక్కడ కూడా స్థలం ఉంది. అక్కడ కూడా వచ్చేటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాట్లు విద్యా వ్యాప్తి కోసం అట్లాగే కవుల కోసం కళాకారుల కోసం ఏం చేయాలో అవన్నీ కూడా చేసేటప్పుడు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లే అధ్యక్ష. సరే, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడి ఫార్మా సిటీ గురించి మాట్లాడి ఫార్మా సిటీ ఇక్కడైనా ఎక్కడైనా Yes, కానివ్వండి. చాలా చాలా అంశాలు late అయింది. అందుకనే అధ్యక్ష ఇంకా చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటికీ ప్రభుత్వ ఉద్దేశం ఎవరినో అవమానించాలో ఏదో చేయకూడదని కాదు అధ్యక్ష. ఉన్న దానిలో ఇంకా ఎంత బెటర్గా చేయాలన్న దానిలో అంతిమంగా ఏంది ఈ సమస్యలు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు బడ్జెట్లో ఇవన్నిటికి కూడా పరిష్కారం రావాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాల. రాష్ట్ర ఆదాయం పెరగాలంటే పెట్టుబడి రావాలంటే ఆ యొక్క వసతులు వనరులు కల్పించే ఏర్పాట్లు అందులో భాగంగా ఆలోచన చేస్తుంది మూసీ నది కూడా మూసీ నదిని please. పునరుజ్జీవం చేయడం కోసము ఖచ్చితంగా అట్లా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇలా గోదావరి నీళ్లను మూసీని పునరుజ్జీవం చేసే భాగంగానే చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దాని ద్వారా కూడా పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుంది, ఉపాధి అవకాశం వచ్చే ఉంటుంది. మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఖచ్చితంగా మీరు ఏ ఒక్క అంశాన్ని కూడా ఫైనల్ గా మళ్ళీ ఎట్లా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు కదా. తప్పకుండా